పీఠాపురం పాదగా క్షేత్రం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పురోహిత సంఘం తరపున చేసిన విజ్ఞాపనకు అధికారులు స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని శ్రీ ఉమా కుకుటేశ్వర పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ సోమయాజులు శర్మ అన్నారు. పాదగా క్షేత్రం బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్ కానిస్టేబుల్స్ ఏర్పాటు చేయడంపై పురోహిత సంఘం అధ్యక్షుడు నారాయణ సోమయాజుల శర్మ మీడియాతో మాట్లాడుతూ దీనిపై హర్షం వ్యక్తపరుస్తూ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు, జిల్లా కలెక్టర్కు, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు గణంరాజు, సర్వేశ్వరరావు, ద్విభాష్యం కూటన్న శర్మ, ఇంద్రగంటి సుధీర్ శర్మ, ద్విభాష్యం రాంబాబు, కోట ధర్మరాజు, ద్విభాష్యం రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోయినప్పటికీ మా సెక్రటరీ గారు సర్వేశ్వరరావు గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కోటన్న గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపం చేసుకుంటే వెంటనే త్వరితగతిన 24 గంటలు కలవకుండా ఎస్ఐ గారి దగ్గర నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. ఈ విషయాన్ని ఎస్ఐ గారు చాలా శీఘ్రంగా మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం, అదేవిధంగా ట్రాఫిక్ టైం ఏమైతే ఉందో ఉదయం 6 గంటల నుంచి 10:30, 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆ సందర్భంలో ఈ కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గుడికి భక్తులు తాకిడి ఉండేటటువంటి సమయం కూడా ఎక్కువ వలన ఆ సమయంలో ఇక్కడ రక్షణగా కానిస్టేబుల్ గారిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ వ్యవస్థ ఏమైతే ఉందో దాన్ని మున్సిపల్ అధికారులకు చెప్పి దాన్ని కూడా బాగు చేయిస్తామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ అథారిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి త్వరితగతిని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మన ఎస్ఐ గారు మురళీమోహన్ గారు చాలా త్వరితంగా శీఘ్రంగా స్పందించి ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా మన డిప్యూటీ సీఎం మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం గారి దగ్గర చేరే విధంగా చేసినటువంటి మన మీడియా వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ విషయాన్ని, ఈ సమస్యని పరిపూర్ణంగా పరిష్కరించాలని కోరుతూ శ్రీ ఉమా కుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం పిఠాపురం.